చలో అందరికీ శనార్థులలో వాగ్బక్రీ టీ సమర్పించు మాస్మలన ముచ్చట పాడ్బై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సు కాక. ఇక అరుచుకుందాం రారులే ఇయాల్టి మోక. వచ్చిందులో గృహజ్యోతి పథకం కూడా వచ్చింది. గృహజ్యోతి ఏంటంటే పరిశాన అయ్యారు అదేనుల్లా 200 యూనిట్లు కరెంటు ఫ్రీకి ఇస్తారనే కదా. ఇక హైదరాబాద్ పట్టణంలో అయితే ఓనర్ వాళ్ళకి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మీకు గుర్తులేమున్నాయి అవి ఇచ్చేస్తే మిగతా ఉత్తుంది అన్నట్టుగా. ఇక ఇట్లనే నిమ్మలపడు కరెంట్ అయితే ఫ్రీగా వస్తుంది కదా 200 యూనిట్లు అంటే మంచిదే అన్నట్టుగా సంబరపడతారు. జర ఎక్కువ వచ్చేటోళ్ళు ఉంటే కట్టుకునేది ఉంటుంది సుమా. పైలంగా వాడుకోరు ఎందుకైనా మంచిది. 200 యూనిట్లు అంటే మామూలు ముచ్చట్నా. ఇక నిమ్మలంగా వాడుకుంటే అదే అయిపోతుంది. బిల్లు కట్టే పని కూడా ఏముండదు పైలం జర. ఇక మొత్తం మీద అయితే 6 వారాలు అన్నారు కదా 3 అమలు చేసిరు చూడుర్రి. ఇంకొక పథకం కూడా అమల్లోకి వచ్చిందిలా. తెలంగాణ సర్కారు గృహజ్యోతి పథకాన్ని అమల్లో తెచ్చింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న లబ్ధిదారులకు ఈ నెల నుంచి 0 బిల్లు జారీ చేస్తున్నారులా. ప్రస్తుతము పట్నం పరిధిల లబ్ధిదారులకు 0 కరెంటు బిల్లు జారీ చేసిండ్రు. లబ్ధిదారులు వాడిన యూనిట్లు బిల్లు ప్రింట్ చేసి గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లును మాపి చేసి 0గా చూపిస్తున్నారు. ఇక టెస్టింగ్ కోసం 0 బిల్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపిండ్రులా. హైదరాబాద్ లా 0 బిల్లు జారీ చేస్తున్నామని ఇక జల్దీనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 0 బిల్లులు జారీ చేస్తామని చెప్పుకొచ్చిరు విద్యుత్ అధికారులు. తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజా పాలనతోని దరఖాస్తు చేసుకున్నోళ్లకు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది సర్కారు. ఒకవేళ లబ్ధిదారులు 200 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్ అధికంగా వాడినా ఇక తప్పనిసరిగా బిల్లు మొత్తం చెల్లించాల్సిందే అని చెప్పి స్పష్టం చేసిరు అధికారులు. ఈ మేరకు ఇక బిల్లింగ్ సాఫ్ట్వేర్ లా మార్పులు చేసిరు అనుకో రాదుర్రి. మొత్తం మీద దేశం బాగలేదు, దేశాలు తిరుగుతున్నావు, కర్మ బాగలేదు, కాలిపోతున్నది, అంత ఆగమాగా ఉన్నది అంటే గిదే కావచ్చు. ఓ దిక్కు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళే దిమ్మ తిరగొడుతురు గాలిబంగ పార్టీ వాళ్ళకంటే, ఇంకో దిక్కు ఇంటి పోరు ఎక్కువైంది అనుకో రాత్రి. ఇక నిన్న మొన్నటి దాకానేమో సొంత చెల్లె షర్మిల దంచేసి పెట్టినా, ఇక ఇప్పుడేమో కాకయ్య బిడ్డ అదే మాజీ మంత్రి వివేక ఉండే కదా నువ్వులా, ఇక ఆయన బిడ్డ కూడా తగిలింది అనుకో రాజురి. ఇట్లాంటి హత్య రాజకీయాలు చేసే మా జగనన్న పార్టీలు ఉండకూరి మీరు. అది దండగ పార్టీ ఉన్నది, మొత్తం మర్డర్లు ఆగమాగం ఉన్నది, కేసులు ఉన్నాయి, గాలి చేస్తారు. గాలిపంగ పార్టీ గాలి లేకుండా వడగొట్టురు అని చెప్పి దంచి దమాంచి పిలుపునిచ్చింది అనుకో రాజురి. మరి సొంత ఇంటిలో ఇట్లా మీకు పంచాయతీకి వస్తున్నారు అంటే జగనాలు నువ్వు ఎంత మంచో నువ్వో ఇప్పుడే అర్థమవుతుంది. ఇక ఇద్దరు చెల్లెలు దిగబడ్డారంటే ఇంకేమున్నది, నీకు ఎదురు దాడి తగిలినట్టే. మరి పైలంగా చూసుకో అయ్యా కాకయ్య. ఇక ఊకో జగనాలు దగ్గర పడ్డాయి రోజులు. ఇక ఎంతెంత ఎగురులో పడ్డావో మొత్తానికైతే నీ బర్బాద్ మొత్తం పోయేటట్టు నేను గద్దె దించే రోజు కూడా దగ్గర పడ్డదాసో ఏమో అనుకుంటున్నావు గాని నువ్వు ఇప్పటికే నీ సొంత చెల్లెనే నీకు పోటీగా రాబట్టే అటు. ఇక నీ పాలన సక్కంగా లేదు, ఏం సక్కంగా లేదు. అసలు నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అయినావో మొత్తం జనాలను నాశనం చేసి పెట్టినవని ఓ తీరుగానే అరస్కరాబట్టి ఏపీలో మొత్తం నీకు వ్యతిరేకత తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఇక ఇప్పుడు హత్య రాజకీయాలు చేసే నా అన్న పార్టీకి ఓటేయకుర్రి అని చెప్పి పిలుపునిచ్చిందుల్లా. మొత్తం మీద మాజీ మంత్రి వైఎస్ వివేకానంద బిడ్డే సునీత వంచన మోసం చేసిన పార్టీకి ఓటేయకుండ్రి. జగన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆగమాగమే ఉంటది. గాలిపంక పార్టీ మళ్ళీ అధికారంలోకి రావద్దని చెప్పి కోరుతున్నట్లు తెలుపుకొచ్చిందిలా. జగనాలు సర్కారు మళ్ళీ వస్తే కష్టాలు తప్పయి ఇక ఇంకేముండది. మా నాన్నని చంపినోళ్లకు తప్పకుండా శిక్ష పడాలా, పడేదాకా నేను పోరాడతా. గాలిపంక పార్టీ మళ్ళా వస్తే తన నాన్న కేసుల న్యాయం జరగది, ఓడిపోతేనే న్యాయం జరిగే ఛాన్స్ ఉన్నది. ఇక జనాలారా సోంజాయించి గాలిపంక పార్టీని మొత్తానికైతే గద్దె దించాలని పిలుపునిచ్చింది సునీత. ఇక చూడుండ్రి. This is not politics here. I'm asking your support for the cause of justice, for the cause so that there will be a change in the society. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ. ఇన్నారు కదా గదన్నట్టు ముచ్చట. ఇక మొత్తానికైతే జగన్ కు రాత్రి నిద్ర పడతలేనట్టే ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాం గదనుల్లా ఎక్కడికేంచి చూసినా కూడా విమర్శల మీద విమర్శలు. ఇగో ఏట కొడుతున్నది కదా, ఇన్ని రోజులు జనాల రక్తం దాగిన గానీ ఇక మొత్తానికైతే నా కథ అయిపోయేటట్టే ఉన్నదని మస్తుగా భయపడుతున్నట్టున్నాడు. మీదికి చెప్పకపోయినా కూడా అగో జోరున్నది కాదురా అమలక్కలదు. మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ పెట్టిన మీటింగ్కు ఇక నారీమణులంతా నడుము బిగించి గట్టిగా వచ్చిరు అనుకో రాదురి. ఇటు జనసేన వీరమణితలు వచ్చిర్రు, అటు తెలుగు మహిళా అక్కలు అమ్మలు వచ్చిర్రు.
ఇక అందరికందరూ వచ్చి దండిగా చేసిరనుకో రాదు ఏదేమున్నా సరే జగనాలు ఇంటికి పంపకపోతే మన తడాకేందో చూపిద్దామని ఇక తల్లులంతా కలిసి కూడబలుక్కున్నారు. మీటింగ్ కూడా చాలా ముద్దుగా అయిందిలా. అరే రే ఏం కదిలిరు ఏం కదం దొక్కిండ్రు అమలక్కల ముచ్చట్లు చూస్తే మీరు పరిశాన్ అవుతారు. ఏమో జగనాలు మీటింగ్లు బస్సులు పెట్టి బలవంతంగా తోలుకపోయినట్టు కాదు ఈ మీటింగు. ఏం కథ ఎట్లా జనసేన వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు పొత్తులో పెట్టుకున్నారు కదా కథ. ఇక అమలక్కల హవా చూడు ఎట్లుందో. ఎక్కడి జోరు ఎక్కడి హోరు మామూలుగా లేదు కదా నుల్లో మొత్తం మీద. సూపర్ 6 పథకాల సమావేశంలా మొత్తానికైతే ప్రశంసలు జోరుగానే వెల్లెత్తుతున్నాయి. జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ అని చెప్పి మహిళలైతే నినాదాలు మస్తుగా చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలా తెలుగు మహిళా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగు మహిళలు జనసేన వీర మహిళలు గృహిణులు భారీగా ధరలొచ్చిండ్రు. ఇక గాలే కాదు ఈ కార్యక్రమానికి సిబిఎన్ పోరం మహిళా సభ్యులు సైతం హాజరైనరులా. సూపర్ 6 పథకాల మీద మొత్తానికైతే జోరుగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వాళ్ళ నినాదాలతోటి మారుమోగుతున్నది అనుకో రాదురి జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ అని చెప్పి. నేను కాదు అసో మీరే చూడుండ్రి. అది చూసినారులా. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో గటు దిక్కే జనాలు మస్తుగా పోతారు. ఇక గిల్లనే అర్థమవుతున్నది ముచ్చట. ఈ 5 ఏళ్లల్లా జగనాలు వేసింది ఏమన్నా ఉన్నదా చెప్పుండ్రి. అంటే ఊ అంటే అరెస్ట్ చేసి ఆఖరికతే సంపిన కాడికి కూడా అయింది గల కథ. గాలిపంక పాట అంటేనే రౌడీయిజం గూండాయిజం అన్న కాడికి తీసుకొచ్చే. ఇక గిట్లా గీ సూపర్ 6 పథకాల మీద మొత్తానికైతే ప్రశంసలు జోరుగా వస్తున్నాయి అనుకో రాదుర్రి. ఏదో ఆరగాలం కష్టం చేసి మేమేమో అడిగి పావు చేయరు అనుకుంటూ వస్తే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పని ఇటు బేరగాళ్లకు అటు రైతులకు నడుమ ఇట్లా పంచాయతీ అయింది అనుకో రాదు ఖమ్మం మార్కెట్లో. ఇక మిర్చికి రేట్ వస్తలేదు మిరపకాయలు వేసుకొస్తే అరగాలం కష్టం చేసి వేసుకొస్తే ధర సరిపోని ఉండాలి కదా. ఏం పాట వాడుతురు ఎట్లా వాడుతురు హెచ్చలు అట్లా నడవదని రైతన్నలంతా ధర్నకు దిగురు ఏడా మార్కెట్ యార్డ్ ముందల. మరి ఈ ముచ్చట్ల సర్కారే ఏమైనా సపోర్ట్ చేయాలని కూడా వాళ్ళు అంటున్నారు. ఇక మరి బేరకాలు అంటే వాళ్ళదేం పోయింది వాళ్ళు మునిగేది ఉందా రైతన్నలు ఆయే మునిగేది. ఇక నడివి ఇటైనా మాట్లాడతారు అటైనా మాట్లాడతారు కానీ రైతన్న ఎటు పోవాలి చెప్పురి. 6 కాలం కష్టం చేసి ఉప్పిడి ఉపాసం ఉండి అప్పు తెచ్చి అరుగు తెచ్చి తిప్పల వాడి మిరపకాయలు వేసుకొని వస్తే వీడికి వచ్చినాక సరిపోని రేట్ లేకపోతే ఎట్టనయ్యా అని చెప్పి ఎగబడ్డారు అనుకో రాదు రైతన్నలు. ఇక చూడు బస్తాల మీద కూర్చొనే ఎట్లా చూపిస్తున్నారో. ఆరుగాలం కష్టం చేసి పండించుకున్న పంటకు సక్కమైన ధర రాకపోతే ఎట్లా చేయాలా మేము. కావాలని ధర తగ్గించి మా బతుకుల మీద ఒట్టుడు కాదాగిది. ఇట్లా ఏస్తే ఊకోమేమని చెప్పేసి మొత్తానికైతే మిరప రైతులు గిట్లా ఆందోళన చేసిండ్రులా. ఎక్కడ ఏంది ముచ్చట అంటే ఖమ్మం జిల్లాలో అయింది గిదంతా. మిర్చి మార్కెట్ల రైతుల ఆందోళన గీ తీరుగా అయిందుల్లా. ఖరీదీదారులకు రైతులకు నడుమ లొల్లి జోరుగానే అయ్యింది. ఇవాళ జెండా పాట 20,800 ఉండగా ఇక ఇద్దరే ఖరీదారులు వచ్చి కావాలనే తక్కువ రేటుకు అడుగుతున్నారని రైతులు ఆందోళన చేపట్టిరు. గీతీరుగా మార్కెట్ ప్రధాన దారం కాడ కూర్చొని ఇక మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నారు. చూడు ఎట్టున్నదో కథ. ఇద్దరే షేట్లు వచ్చి వాళ్ళతో పాటు 2 గుమ్మస్తాలు వచ్చి పాట పెట్టడం జరిగింది. ఆ క్రమంలో 2 నిమిషాలలో పాట క్లోజ్ చేయడం జరిగింది. 15,000 కాడ నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనికి నిలువు దోపిడీ అంటారు. 15,000 కాడ నుంచి 17,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. 1 కేజీ మిరపకాయలు తెంపించేది కనుకల్లా 20 రూపాయలు పచ్చికాయలు తెంపించేది. ఇవాళ మార్కెట్కి వస్తే అడ్డీ పాసెట్ నిలువుగా దూసుకుంటారు. జెండా పాట 20,800. ఆ 20,800 ఎంతమంది రైతులు కమిషన్దారులు ఏ కళాలకు ఏ ఊరు నుంచి వచ్చినారో ఆ లిస్ట్ అని చెప్పండి. కమిషన్దారుని చైర్మన్ కానీ ఉన్న వ్యవసాయ శాఖ కమిటీ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఉన్న రమ్మని చెప్పండి. ఎంతమంది రైతులు 20,800 ఎన్ని బస్తాలు కొనుగోలు చేసారో చూపించమండి ఈరోజు. అది చూసినారులా. మరి ఆరువాలం కష్టపడి నీళ్లుంటాయో లేకనో పక్కోల పొలంలోకేంచి ఆ బాయిలకేంచి నీళ్లు పట్టుకొని ఎట్లనో పోతీరు పంట పండించుకొని పంట చేతికి వచ్చినాక తీసుకొని మార్కెట్లో అమ్ముదామనత్తే గిట్లా కావాలని తక్కువ ధరలు చేసుడు ఏమన్నట్టు చెప్పుర్రి. చక్కదనం పాడైపోను గిట్ల అయితే ఎట్లా నడుతుంది. అసలైన ధరకే వాడాలా ఇక అసలైన ధరకే కొనుక్కొని పోవాలా. ఇట్లయితే ఈ ఆందోళన విరమించేదే లేదని చెప్పి గిట్లా కూర్చున్నారు మొత్తం మీద మరి రైతులు. ఇక ఆపద నుంచి ఉన్నదేనా ఉన్నది ఉన్నట్టు అడిగిరు అనుకో. ఇక వాని మీద వాని జుట్టు పట్టి వాని బొడగుండు కొట్టి డాక్టర్ సుధాకర్ చేసినట్టు చేస్తారు అనుకో రాదురి. ఇక గీడ కూడా కట్టిన అయింది. చెత్త పని మీద ఒక ఆయన మాట్లాడిండు కథం. ఇక ఆయన మీదకి అధికారులు కాలిపక్క పార్టీ వాళ్ళు అరే మామూలు బాధ పెట్టిరా చూడురి మనిషిని. బాబా ఇన్నేమో కానీ ఏమన్నా అంటే కష్టం ఉంది గాలిపంక పార్టీ వాళ్ళని. ఎదురు దాడికి దిగుడు అక్రమ అరెస్టులు చేసుడు అవమానించుడు ఆగమాగం చేసుడు. ఇక చూడు ఈయన బాధ ఎట్లున్నదో కథ. నీ లొల్లిక్కున్న వారి నెరిగింత అద్రగానమా అడిగితే ఏం మీ ఆలతంతా ఆగమవుతున్నది అయ్యా. మీరు చేయరు చేసిన దాని మీద అడిగితే ఇక మీదకెళ్ళి ఇట్లాంటి ఉరుకులాటలు.
ఎన్ని తప్పులు జరిగినా ఎన్ని అక్రమాలు అన్యాయాలు జరిగినా కూడా చూసుకుంటా పోవాలా గిదేంటిది అని ప్రశ్నిస్తే మొత్తం ఇక సంపేతందుకు కూడా సిద్ధమవుతారు అన్నట్టు. ఇక జగనాలు సర్కారు ఉద్యోగులకు కూడా రక్షణనే కరువైందులా. చెత్తపన్ను ముచ్చట మీద ప్రశ్నించినందుకు శానిటరీ సెక్రటరీ మీద ఇక కక్ష సాధింపునకు దిగినరు గాలిపంక పాటోలు. జీవీఎంసీ కమిషనరు వేధింపులు తట్టుకోలేక ఎస్టీ ఉద్యోగి కావటి శివ ఆదిమూర్తి ఆత్మహత్యానికి పాల్పడ్డడులా. పాపము జీవీఎంసీ పరిధిలున్న 45వ వార్డుల శానిటరీ సెక్రటరీగా ఆదిమూర్తి పనిచేస్తున్నాడు. చెత్తపన్ను వసూలు మీద జీవీఎంసీ అధికారులు కార్యదర్శుల మీద తీవ్ర ఒత్తిడి వచ్చుడుతోటి 10 నెలల కిందట అధికారులను ఆదిమూర్తి ప్రశ్నించిండు. సారు గిదేందు లెక్క గిట్నే ఉంటదా అని. ఇక ఇంకేమున్నది, దీంతో గైన మీద జీవీఎంసీ కమిషనర్ నుంచి అధికారుల దాకా వేధింపులు మొదలైనాయట. ప్రశ్నించినందుకు ఆదిమూర్తిని అధికారులు సస్పెండ్ కూడా చేసిండ్రటనుల్లా. ఇక చూడుండ్రి పాపము. కాబట్టి శివ ఆదిమూర్తి అనే శానిటేషన్ సెక్రటరీ జోన్ 5లో పనిచేస్తున్న వ్యక్తి తాడిచెట్లపాలెం 253 సచివాలయంలోనే ఒక దళితుడైన ట్రైబల్ శానిటేషన్ సెక్రటరీ చేస్తున్న వ్యక్తికి మరి మెయిన్ కమిషనర్ అయినటువంటి సాయికాంత్ వర్మ గారు ఇది నా పని కాకపోయినా నాతో మేస్త్రి పని చేయిస్తున్నారని చెప్పేసి మరి ఆయన ఉద్యోగం నుంచి 10 నెలల నుంచి తొలగించడం వల్ల ఆయన మనస్తాపం చెంది అక్కడ మెయిన్ ఆఫీస్ అయినటువంటి జీవీఎంసీ కమిషనర్ ఆఫీస్ దగ్గర నుంచి తను చేయి కోసుకొని రక్తం చిందుతున్న తను ధర్నాకి దిగారు. మరి దళితుడైనటువంటి ఈయనకి ప్రతి ఒక్కరు సహకారం చేయాలని కోరుకుంటూ ఈయనకి న్యాయం చేసే వరకు పోరాడాలని ప్రతి ఒక్క దళిత నాయకుడిని ప్రతి ఒక్క అధికారిని మేము కోరుకుంటూ మరి ప్రభుత్వంలో దళితులు ఏది ప్రశ్నించినా ఏం చేసినా సరే మరి ఇలాంటి అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. దళితులకి ఒక కర్మ పట్టింది ఈ ప్రభుత్వం. అది చూసినారులో ఎట్లున్నదో ఇలా సకదనం సావిట్లే పోను ముద నష్టం అయిపోను గింత అన్నలం ఉంటుంది అనుల అంతర్గానం పాడైపోను 10 నెలలు గడుస్తున్నా కూడా తిరిగి విధులకు తీసుకోకపోగా ఉద్యోగం నుంచి తీసేస్తామని జీవీఎంసీ అధికారులు బెదిరిస్తున్నారట. సస్పెండ్ అవ్వుడుతోటి జీతం లేక ఆర్థిక ఇబ్బందులకు ఇక తీవ్ర మానసిక వేదనకు గురైన ఆదిమూర్తి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముంగల ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. మొత్తం మీద ఇక ఆదిమూర్తికి అండగుంటామని చెప్పి సహచర ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండ్రు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తీరు మీద ఉద్యోగులు అయితే మస్తుగా గరం అవుతున్నారులా. అమ్మా మళ్ళీ మీదికెళ్ళి ఇంకా గుడ్ మార్నింగ్ అనుకుంటా పోతున్నారు. మీ సకదనం బాగున్నదని మీ మొత్తం మీ పెత్తందారీ వ్యవస్థను నడిపించుకుంటా మా పేద ప్రజలు మేము ఎటు పోవాలని ఇక గిడ మామూలుగా తిరగవాళ్ళే గాలిపంక పార్టీ వాళ్ళ మీద జనం అరే మళ్ళీ ఈయన సకదనానికి ఏదో మేము విరగదీసినాం ఇది దీపం పెట్టినామని మళ్ళీ జనంలో గుర్తుంటారు. గుడ్ మార్నింగ్ అనుకుంటా గుడ్ మార్నింగ్ పెడితే వాళ్ళు గుడ్డుకున్నట్ట. ఇంత బ్యాడ్ చేసుకుంటా మేము ఎట్లుండాలి ఏం సంగతి. మీ పార్టీ వాళ్ళు ఇంట్లో ముందరనేమో రోడ్లు వేసుకుంటారు, మీకు అన్ని మంచిగా చేసుకుంటారు, మా కాలనీలు అట్లే వదిలేస్తారు, మా బతుకులు చూడరు, మా బాగులు చూడరు. గుడ్ మార్నింగ్ అనుకుంటూ వస్తున్నావు సక్కదనం అని ఎట్లా తిరుగుబాటు చేసిరో చూడుది. ఆగో ఈ గాలిపంక పాటోళ్లకు ఎన్ని నిరసన సెగలు తగిలినా కూడా కొంచెమన్న బుద్ధన రాదుల్లా. వీళ్ళ జాగలలో మంచిగుంటే చాలు జనాలు ఎటుపోతేంది అన్నట్టే ప్రవర్తిస్తూ ఉంటారు. మంగళగిరి నియోజకవర్గ గాలిపంక పార్టీ ఇన్ఛార్జు గంజి చిరంజీవికి గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమంలో ఇక బాపిస్టుపేటలో నిరసన సెగ తగిలిందుల్లా. ఇలా సకదనం పాడైపోను చేసిన అభివృద్ధి ఏం లేదు కానీ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటా పోతే జనాలు గిట్లనే వేసి ఇడ్సబెడుతుర్రు. మొత్తం మీద పేదోళ్ళంటే ఎవరు, పెత్తందారులంటే ఎవరు, పెత్తందారులైన మీ గాలిపంక పార్టీ నాయకుల ఇండ్ల ముంగల సిమెంట్లు రోడ్లు ఎట్లున్నాయి, మా రోడ్లను వలగొట్టి గిట్లని ఎందుకు ఇడిసబెట్టిరని నిలదీసిరు దళిత సోదరులు. ఇక జల్దీనే బాపిస్టిపేట సమస్యలను పరిష్కరించాలని తమ కమ్యూనిటీ హాల్ ను వెంటనే షురూ చేయాలని దళితులు గాలిపంక పార్టీ సర్కారు మోసం చేసిందని మొత్తానికైతే ఇక సర్కారు మీద మస్తుగా గరమైనరులా. గాలిపంక పార్టీ సర్కారు దళితుల మీద వివక్ష చూపుతున్నదని దళిత ద్రోహి ఆర్కే డౌన్ అని చెప్పి నినాదాలు చేసిరు. చూడుండ్రి ఎట్లున్నదో కథ. దళిత ద్రోహి ఆర్కే రాలేదా ఒకటే మా పెద్దలను మోసం చేసి 10 సెంట్లు స్థలం తీసుకొని కమ్యూనిటీ హాల్ కడతానని ఇంతవరకు మా పెద్దలను సంప్రదించుకోకుండా అసలు కమ్యూనిటీ హాల్ పూర్తి చేయకోకుండా ఇంత దారుణమైన వైఖరి దళితుల మీద ఏందని మేము అడుగుతున్నాం. ఇక్కడ కమ్యూనిటీ హాల్ శాంక్షన్ ఆదిమల్పూర్ సురేష్ అని అతనికి మంత్రి పదవి ఇచ్చినందుకు మా మీద వివక్ష ఏంది, నియోజకవర్గంలో దళితుల మీద 46 గ్రామాల్లో దళితుల మీద వివక్ష ఏందని మేము అడుగుతున్నాం. ఇంతవరకు ఈ రోడ్లు పగలగొట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు రోడ్లు లేదు. పెత్తందారులు అంటే ఎవరు, పేదవాళ్ళు అంటే ఎవరు, పేదవాళ్ళకి మీరు ఏం న్యాయం చేశారు? పెత్తందారు అయిన మురుడు హనుమంతరావు ఇంటి ముందు రోడ్డు వేశారు, పేదవాడైన మా దళితులు ఇంటి ముందు మధ్య రోడ్లు ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నవరత్నాలు పథకాలు ఉన్నాయా? నవరత్నాలు తీసేయాలి. ఏం చేశారు చెప్పండి. ఎంతమందికి వస్తున్నాయి పథకాలు?
అదే చూసినారులా గింత చేసినా కూడా మమ్మల్ని కాదనుకునే వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదన్న ముచ్చట జనాలకు కూడా బాగానే అర్థమైంది. ఇక గాలిపంక పార్టీ సర్కారుల దళితుల సంక్షేమం మీద చర్చిద్దామని చెప్పుకొచ్చిరు దళితులు. ఇక సమాధానం చెప్పలేక అక్కడికి జారుకున్నాడు గాంధీ చిరంజీవి. ఎందుకు పోయినవమ్మా గుడ్ మార్నింగ్ అని చెప్పి. మరి ఇక మాకు మురుగు కాలువ లేవు, మంచినీరు చక్కగా అత్తలేదు, కమ్యూనిటీ హాలు లేదు, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఇక ఇవన్నీ చూసి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా పోతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో చెప్పుర్రి. ఇక స్థానిక గాలిపంక పార్టీ ఎమ్మెల్యే ఆర్కే దళితుల స్థలాన్ని దోచేసిరని ఇక ఈ దగాకూరు గాలిపంక పార్టీకి చర్మగీతం వాడాలని పిలుపునిచ్చిరు. మొత్తానికైతే దళిత సోదరులు జగ్గులు దగ్గర పడ్డ ఇక లెక్క పెట్టుకో రోజులు. ఇక ఇవన్నటి వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాసమలన్న ముచ్చట్లు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రే చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇగుంటా.